ఇన్ని గంపలు ఉన్నాయి, ఏంటి ఆ గంపలు ఏంటి ఈ గంపలు ఏంటి అంటే, కల్లో దేవుడు దేవదాసాయి గారితో మాట్లాడారంటే ఏమనంటే, ఈ కుడివైపు ఉన్నటువంటి గంపలు కొన్నే ఏంటంటే, నా బిడ్డలు నాకు చేసే స్తుతులు, నా బిడ్డలు నాకు చేసే ఆరాధన, నా పిల్లలు నాకు ఇచ్చుచున్నటువంటి ఆ ఘనత కీర్తి ఇది. మరి అదేంటి నాయన అంటే, నాకు ప్రార్థన చేసి మాకు ఇవ్వమని, మాకు చెయ్యమని చెబుతున్న ప్రార్థన మనవులు అవన్నీ అని చెప్పారంట. దేవునికి స్తోత్రం. చాలా ఆశ్చర్యపడ్డారట. దేవుడు కోరుకునే, దేవుడికి కావలసిన, దేవుడు అపేక్షిస్తున్నటువంటి ఆ స్తుతిని, ఆ ఆరాధనని, ఆ కీర్తించడాన్ని, మహిమపరచడాన్ని, పాడటాన్ని ఇష్టపడక, దేవుడు అంటే చాలు వారి కోరికలన్నీ బయట పెడుతున్నారు. దేవుడి దగ్గరకి అంటే చాలు వారికి ఏం కావాలో అవన్నీ గుర్తు తెచ్చుకుని మరీ చెప్తున్నారు. దేవుని మందిరము, దేవుని చెంతకి అంటే వారికి ఏమి లేవో అవన్నీ కూడా రాసుకుని చేసుకుని వచ్చే బిడ్డలుగా ఉన్నారు. ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, నీవు ప్రార్థించినా ప్రార్థించకపోయినా దేవుడు నీకు కావలసినవి, నీవు అక్కరగా ఉన్నటువంటివన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. ఈ భూమి మీద మీ తల్లిదండ్రులు, ఈ భూమి మీద తల్లిదండ్రులమైనటువంటి మనం మన పిల్లలకి ఏ విధంగా అన్నీ చూసుకుంటామో, చక్కబెట్టుకుంటామో, వాళ్ళకి ఏం అవసరమో, వాళ్ళకి ఏం కావాలో ముందే మనం కోరి వారి కొరకు రెడీ చేస్తామో, అలాగే పరలోకపు తండ్రి కూడా మీ అందరికీ నాకు అన్నీ ఇస్తాడు అని నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రార్థిస్తేనే ఇస్తాడు, ప్రార్థించకపోతే ఇవ్వడు అని నేను చెప్పటం లేదు. హల్లెలూయా. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే, మొట్టమొదటిగా దేవుణ్ణి స్తుతించాలి, దేవుని గురించి పాడాలి, దేవుణ్ణి కీర్తించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ఈ పని ఎంతమంది చేస్తున్నారో? హల్లెలూయా. కేవలం మోకాళ్ళు వేసి ప్రార్థించుకోవడం, కేవలం బైబిల్ తెరిచి 4 అధ్యాయాలు 10 అధ్యాయాలు చదివేయడం కాదు. దావీదు అంటున్నాడు, నేను పాడతానయ్యా, నేను కీర్తిస్తానయ్యా, నేను మహిమపరుస్తానయ్యా. ఎందుకని, ఎందుకు పాడాలి మనము, ఎందుకు కీర్తించాలి, ఎందుకు మహిమపరచాలి అని అంటే, మనం పుట్టిందే దానికోసం. మనల్ని దేవుడు పుట్టించింది, ఈ భూమి మీద మనల్ని చేసి పెట్టింది దానికోసమే. దేవుణ్ణి మహిమపరుస్తావు, దేవుణ్ణి స్తుతిస్తావు, దేవుణ్ణి కీర్తిస్తావు అని. హల్లెలూయా. దేవుడు అనుగ్రహించుచున్నటువంటి కృపను పొందుతున్నావు కదా, దేవుడు చేసి పెడుతున్న అనేక కార్యాలు అనుభవించుచున్నావు కదా. బలహీన వేళలో బలమిచ్చి, శక్తిహీన సమయంలో శక్తిని ప్రసాదించి, ఒంటరి వేళలో నాన్న వారందరూ వదిలేసిన సమయంలో దేవుని తోడును, దేవుని సహాయాన్ని పొందుకుంటున్నటువంటి నీవు అవన్నీ చేస్తున్న దేవునికి, అవన్నీ చేసి పెట్టిన దేవునికి స్తుతి చేస్తున్నావా, కీర్తిస్తున్నావా, పాడుతున్నావా, మహిమపరుస్తున్నావా? దావీదు తీర్మానం ఏంటంటే, నేను పాడతానయ్యా, నేను కీర్తిస్తానయ్యా, నేను మహిమపరుస్తానయ్యా. దేవునికి స్తోత్రం.
ఈ 101వ కీర్తనలో దావీదు గారు తీసుకున్న మొదటి తీర్మానం ఏంటంటే, నన్ను పుట్టించిన తండ్రి, నన్ను పోషించుచున్న దేవా, నన్ను కాపాడుతున్న నా కాపరి, నిన్ను పాడి, నిన్ను స్తుతించి, నిన్ను కీర్తించి, నిన్ను మహిమపరుస్తాను. హల్లెలూయా. సిగ్గుపడాల్సిందేమీ లేదు. సిగ్గుపడటానికి ఎన్నో పనులున్నాయి. అబద్ధమాడటానికి సిగ్గుపడాలి, మోసం చేయడానికి సిగ్గుపడాలి, కాని పని ఏదన్నా చేయడానికి సిగ్గుపడాలి. స్తుతించటానికి సిగ్గు పడాల్సిన పని లేదు. దేవుని కీర్తించటానికి, దేవుని మహిమపరచటానికి మోమాటం పడాల్సిన పని లేదు. నువ్వు ఎవరిని స్తుతిస్తున్నావు? నీకు ఆరోగ్యము, ఆయుస్సు, ఈ శక్తి, ఈ బలము, ఈ స్థితిగతులు ఇచ్చినటువంటి దేవుణ్ణి నువ్వు స్తుతిస్తున్నావు. హల్లెలూయా. రెండవ మాట చూడండి. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు? నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుందువు. చాలు తల్లి, నా కన్నుల ఎదుట. చాలు. రెండో వచనం ఒకటే. ఇక్కడ ఏమంటున్నారంటే దావీదు గారు, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తిస్తాను, ఆ తర్వాత నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును. రెండో తీర్మానం ఇది. ఏమండి, దావీదు దేవునితో చెప్పుకొని చేసుకుంటున్న రెండవ తీర్మానం. మొదటి తీర్మానం చెప్పుకున్నాం కదా, విన్నాం కదా, స్తుతిస్తాను, కీర్తిస్తాను, మహింపరుస్తాను. రెండో తీర్మానం ఏంటంటే, నేను ఇలా ప్రవర్తిస్తాను, నేను ఇలాగా నడుచుకుంటాను. హల్లెలూయా. మనం ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తించకూడదో, ఎలా నడవాలో, ఎలా నడవకూడదో దేవుడు మనకు చెప్పారు. నీవు రక్షించబడ్డావు, దేవుని సొత్తైన ప్రజగా ఉన్నావు, దేవుని కుమారుడిగా, కుమార్తెగా ఉన్నావు అని అంటే, నిన్ను గురించి దేవుడు నీ కోసం, నా కోసం ఎప్పుడో మన కొరకు, మన యొక్క జీవన విధానం కొరకై ముందుగానే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాసి ఇచ్చారు. హల్లెలూయా. ఈ ఆజ్ఞలు, ఈ కట్టడలు, ఈ విధులు, ఈ ఉపదేశములు ఏవండి, కొన్ని మనకు నచ్చుతాయి, కొన్ని మనకు నచ్చవు. కొన్ని మనం చేస్తున్నాము, కొన్ని మనం చెయ్యట్లేదు. హల్లెలూయా. అలా కాదు. ఏవండి, నీకు నచ్చినవి చేస్తావు, నీకు చిక్కినవి, నువ్వు చేయగలిగినవి ఆచరిస్తావు అని కాదు దేవుడు తన యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మన ముందు పెడతా. నీవు నా బిడ్డవి, నీవు నా సొత్తువి, నీవు ఇలా ప్రవర్తించాలా, ఇలాగ నడుచుకోవాలా. హల్లెలూయా. ఏవండి, సొలొమోను మహారాజు గారు దేవుని కోసం మొట్టమొదట మందిరాన్ని కట్టారు. మందిరం కట్టి ప్రారంభోత్సవం చేసి ప్రభువుని స్తుతిస్తూ ఉంటే ప్రభు తన వాక్కును విడుదల చేశారు. ఏమండి, ప్రభు తన వాక్కును విడుదల చేసి ఒక వాగ్దానం ఇచ్చారు. 7:14 రాజుల గ్రంథంలో ఏమని ఉంటుందంటే, నా పేరు పెట్టబడిన నా జనులు
తమ్మును తాము తగ్గించుకొని తమ చెడు నడతలు విసర్జించి నాకు మొర్ర పెడితే, దేవునికి స్తోత్రం. నా పేరు పెట్టబడిన నా జనులు, మనం దేవుని బిడ్డలం కాబట్టి ఓకే. రెండవది, తమ్మును తాము తగ్గించుకొని, తగ్గింపు దైవ లక్షణం. ఏ విషయాన్ని బట్టి మనం హెచ్చించుకోవడానికి వీల్లేదు, మనం తగ్గించుకోవాలి. మూడవది, తమ చెడు మార్గములను విసర్జించి. ఇక్కడికి వచ్చేసరికి ఫాల్ట్లు ఎదురవుతున్నాయి. ఆ చెడు మార్గాలు, ఆ చెడు పనులు, ఆ చెడు స్నేహాలు, ఆ చెడు చూపులు, చెడు కార్యక్రమాలు మానలేకపోతున్నారు. అది అదేనండి, ఇది ఇదేనండి. టీవీ చూడకుండా ఎవరుంటారండి? ఏదో నెలకోసారైనా సినిమాకి వెళ్ళకపోతే ఎలాగండి? ఏదో సరదాగా అప్పుడప్పుడు పండగ పూట ఏదో కొంచెం ఏదో అలా పుచ్చుకోవాలి కదండి. మొన్న సంక్రాంతి పండగ కదా, సరదాగా నలుగురితో పాటు ఆ పందాలకి వెళ్ళాలి కదండి. బొత్తుగా అలాగ ఉంటామేంటండి? ఇలా కొంతమంది, మనము దేవుని పేరు పెట్టబడిన ప్రజలు, దేవునికి స్తోత్రం, వేరుగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. వారి నుంచి మనం బయలు వెళ్ళాలి, పక్కకు జరగాలి, ప్రత్యేకంగా ఉండాలి. అందరితో కలుసుకుని అందరితో కలిసిమెలిసి ఉంటామండి అంటే కుదరదు. నువ్వు వేరుగా ఉండాలి. హల్లెలూయా. అదేనండి, గుళ్ళో ఒబ్బడిగా ఉంటామండి, చర్చిలో కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తామండి. మరి ఇంటి దగ్గర తప్పదు కదండి, ఏ సంసారంలో ఉండవండి గొడవలు అని. ఇలాగా రాజీ ధోరణి, అది కట్ చేసే ధోరణి కాదు. పర్వాలేదులేండి అని రాజీ చేసేసుకుని వెళ్ళిపోయే ధోరణి. దానికి అలవాటు పడిపోయి ప్రార్థన చేస్తున్నాం కానీ, భక్తి ప్రదర్శిస్తున్నాం కానీ, ఇంకోటి చేస్తున్నాం కానీ దేవుని దగ్గర నుంచి ఫలం పొందుకోలేకపోతున్నాం. అందుకనే దావీదు తీర్మానం చేసుకుంటున్నాడు. దావీదు దేవునితో ఒడంబడిక చేసుకుంటున్నాడు. ఏమనంటే, నేను నిర్దోష మార్గమున వివేకముతో, దేవునికి స్తోత్రం, నా ఇంట యథార్థ హృదయముతో, హల్లెలూయా. చూసారండి, ఇది రెండవ తీర్మానం. నేను ఇలా నడుచుకుంటాను, ఇలా ప్రవర్తిస్తాను. మనం అడుగుతున్నవి దేవుడు దయచేయట్లేదు అని అంటే, మన ప్రార్థనకి జవాబు ఆలస్యం అవుతుంది అని అంటే, ఒక్క మాట నేను ధైర్యంగా చెప్పగలను. ఏమండి, ఒక్క మాట నేను ధైర్యంగా, చాలామంది ప్రార్థన చేస్తారు. కొంతమంది గంట, 2 గంటలు, 3 గంటలు ప్రార్థన చేయగలరు. అయితే దావీదు తీసుకునే తీర్మానం తీసుకోకనే ప్రార్థన చేస్తున్నారు. అందుచేత ఎంత ప్రార్థన చేసినా, ఎంత మొర్ర పెట్టినా సరే ఆ ప్రార్థనకి జవాబు వచ్చటలేదు. హల్లెలూయా. ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తించకూడదో, ఎలాగ నడుచుకోవాలో, ఎలాగ నడుచుకోకూడదో తన వాక్యం ద్వారా తేటతెల్లంగా చెబుతుంటే, మనం ఉండకూడని విధంగానే ఉంటూ, చేయకూడని పనులే చేస్తూ, ప్రవర్తించకూడని విధంగానే ప్రవర్తిస్తూ ఉండుట వలన మనకు ఏ విధమైనటువంటి ఫలము
ప్రార్థనలకు జవాబు రావడం లేదు అని నేను తెలియచేస్తున్నాను. హల్లెలూయా. దావీదు కూడా అలా చేశారు. ఏమండి, మనం గొప్పగా దావీదు గురించి చెప్పుకుంటున్నాం, కానీ దావీదు కూడా ఒకానొక సమయంలో ఉండకూడని విధంగా, ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తించాడు. అయితే తన తప్పును తెలుసుకున్నాడు, ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, తెగతెంపులు చేసుకున్నాడు, తన యొక్క జీవితాన్ని సరిచేసుకున్నాడు. నేను చెప్పే మాట ఒక్కటే, హల్లెలూయా. పొరపాట్లు, తప్పిదాలు, చిన్న పెద్ద, ఏమండి, బలహీనతలు అందరిలోనూ ఉంటాయి. అయితే అవి గుర్తించి వాటిని విడిచిపెట్టి సరిచేసుకున్న వారే ధన్యులు. హల్లెలూయా. బలహీనతలు ఉంటాయి, బలాలు ఉంటాయి. అయితే బలహీనతలు సరిచేసుకుని ఆ బలహీనతలను విడిచిపెట్టి సరైన త్రోవలో, సరైన మార్గములో పడటమే గొప్ప విషయం. అలాగ చేసేవారిని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఈ కడవరి దినాల్లో భక్తి అంటే, ఏమండి, మందిరానికి రావడం, భక్తి అంటే ప్రార్థన చేయడం, కానుకలు ఇవ్వడం, ఇంకో ఏదో చేసుకుని మనల్ని మనం తృప్తిపరిచేస్తున్నాం, దేవుని తృప్తిపరచట్లేదు. ఆది తల్లిదండ్రులకు 2 సంతానం. పెద్ద ఆయన కయీను, చిన్న ఆయన హేబేలు. పెద్ద ఆయన వ్యవసాయదారుడు, చిన్న ఆయనేమో గొర్రెల కాపరి. చిన్న ఆయన తన మందలో శ్రేష్టమైన దాన్ని తీసుకొచ్చి, ఒక మంచి దాన్ని వెతికి తీసుకొచ్చి దేవుడికి బలి ఇచ్చాడు. హల్లెలూయా. ఈ పెద్ద ఆయనేమో కూరగాయలు పండించేవాడు, లేక వ్యవసాయదారుడు అని ఉంది. మరి ధాన్యం పండించాడో ఇవ్వాలి కదని తీసుకొచ్చి ఇచ్చేశాడు. అయితే దేవుడు చిన్నాయనిచ్చిన అర్పణని అంగీకరించాడు. ఇద్దరు అర్పణ ఇచ్చారు, దేవునికి కృతజ్ఞతగా ఇద్దరు ఇచ్చారు. అయితే హేబెలు ఇచ్చిన దాన్ని మాత్రమే దేవుడు అంగీకరించాడు. హల్లెలూయా. నా అర్పణ దేవుడు అంగీకరించాడా, నా ప్రార్థన దేవుడు అంగీకరించాడా అని చూసుకోవట్లా. ఇచ్చానా లేదా, చేశానా లేదా, వెళ్ళానా లేదా. అలా ఉంటే మనం నష్టపోతామండి. ఎందుకంటే అందరూ ఏమనుకుంటారంటే, వారం మానకుండా వెళ్తారు, ఇంతలా ఉపవాసం చేస్తారు, ఇంతలా భక్తి చేస్తారు, అయినా వీళ్ళకి ఏం జరగట్లేదు, ఏం చేస్తున్నాడు దేవుడు, ఏమొచ్చింది వీరికి అని మాట్లాడుతూ ఉంటారు, మన గురించి సణుగుతూ ఉంటారు. హల్లెలూయా. మనం నడవాల్సిన రీతిగా నడవకుండా, ఉండాల్సిన విధంగా ఉండకుండా, చేయకూడనివి చేస్తూ, నడవకూడని విధంగా నడుస్తూ, ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తిస్తూ ఉంటే దేవుని నుంచి ఏ గొప్ప కార్యము, ఏ మంచి కార్యము మనం పొందక మనం ఇబ్బంది పడతా ఉన్నాము. హల్లెలూయా. 3వ వచనంలోకి వెళ్దాం. దావీదు తీసుకుంటున్నటువంటి, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. చూడండి, 3వదిగా దావీదు ఎంత చక్కగా చెప్తున్నాడో. తన నిర్ణయాలు ఇవి, మనకేం చెప్పట్లా. తన నిర్ణయాలు,
నేను ఇలా చేస్తాను, ఇలా చెయ్యను, ఇలా ఉంటాను, ఇలా ఉండను అని చెప్పుకుంటున్నాడు. ఆ వచనాలు చూసుకుని ఆ విషయాలు మనం కూడా నేర్చుకుని దావీదులాగా మనం కూడా నేను అలా చేస్తానయ్యా, నేను అలా చేయనయ్యా, నేను అలా ఉంటానయ్యా, అలా ఉండనయ్యా అని చెప్పుకోవడానికి మాత్రమే ఈ సంగతులు ఈరోజు మీ ముందు పెడుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. మొదటిగా చెప్పాను, మనం దేవుణ్ణి పాడాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి, కీర్తించాలి. వివేకముతో నిర్దోష మార్గములో ప్రవర్తిస్తాను, నా ఇంట యథార్థ హృదయంతో నేను నడుచుకుంటాను. ఇప్పుడు మూడవది, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యము ఉంచుకొనను. అంతేకాదు, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనివ్వను. ఆలోచించండి ఒక్కసారి, దావీదు ఎంత చక్కగా దేవునికి చెప్పుకుంటున్నాడో, తీర్మానం తీసుకున్నాడు. నేను ఎలా ఉంటాను, నేను ఎలా చేస్తాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును, మన కన్నుల ఎదుట ఎలాంటి దుష్కార్యాన్ని ఉంచుకొనకూడదు. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు, అవి నాకు భక్తిహీనులు కొంతమంది ఉంటారండి, భక్తి లేనోళ్ళు, భక్తి విడిచిపెట్టేసిన వాళ్ళు, అసలు రక్షణ లేనోళ్ళు, దేవుడి గురించి అసలు ఏ అనుభవ జ్ఞానం లేనోళ్ళు ఉంటారండి మన ఇంటి చుట్టుపక్కల. మన విశ్వాసులు, మన దేవుని గురించి అన్నీ తెలుసుండి ఏం చేస్తున్నామంటే, వాళ్ళు ఏదో చెప్పారని, వాళ్ళు ఏదో చేయమన్నారని, నల్లతాడు కట్టమన్నారని పిల్లలకి నల్లతాడు కట్టడం, లేకపోతే అరికాల్లో ఆ చుక్క పెట్టండి ఎక్కుళ్ళు ఆగుతాయంటే అది పెట్టడం, లేకపోతే ఇంకేదో దిష్టి తగులుతుంది, ఇంకేదో అలాగ ఇలాగంటే, మనము ఆత్మీయులము, విశ్వాసులము, దేవుని ఇంటికి సంబంధించిన వారము, మనం వాళ్ళ క్రియలు, వాళ్ళ పద్ధతులు చేయటానికి వీలు లేదు. వాళ్ళు ఎవరైనా అయ్యుండొచ్చు కాక. దేవునికి స్తోత్రం. దానియేలుని రాజుగారు అడుగుతున్నాడు, నేను నిన్ను సింహాల బోన్లో నుంచి తప్పించటానికి నాకు శక్తి ఉంది, కాబట్టి దానియేలా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నిన్ను కోల్పోవడం నాకు చాలా ఇది. ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఒక దండం పెట్టు, మనసులో నీ దేవుణ్ణే తలుచుకో, ఒక్కసారి అలా చెయ్యి. హల్లెలూయా. అతన్ని బ్రతికించాలన్నా చంపాలన్నా శక్తి కలిగినటువంటి రాజు ఆ మాట చెప్తున్నాడు. జస్ట్ సింపుల్గా కళ్ళు మూసుకొని నీ దేవుణ్ణి తలంచుకో అంటున్నాడు. మనం ఆ స్థాయిలో, మనం ఆ ప్లేస్లో ఉన్నామనుకోండి, నిజమే కదా, కళ్ళు మూసుకుని యేసయ్యనే తలుచుకుందాం, అక్కడ ఏది ఉంటే మనకేంటి అనుకుంటాం. మనం ఇదేదో బాగుంది ఐడియా అనుకుని చక్కగా చేసేసుకుని బయటపడిపోదాం. అయితే దానియేలు ఒప్పుకోలేదు, రాజా నేను ఆ పని చేయలేను. దేవునికి స్తోత్రం. నిన్ను బ్రతికించగలను, నిన్ను ఈ ఉపద్రవం నుంచి తప్పించి కాపాడుతానయ్యా అన్నా సరే అస్సలు లెక్క చేయలేదండి, నేను ఆ పని చేయను. దేవునికి స్తోత్రం.
చిన్న చిన్నవి కోల్పోతాం, చిన్న చిన్న నష్టాలు వస్తాయి, చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయని చెయ్యకూడని పనులు, ఏమండి, ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తన, ఇంకా కొన్ని అలవాట్లు, అన్యజనుల అలవాట్లు, లోకస్తుల పద్ధతులు, మనం ఆత్మీయులమై ఉండి దేవుని ప్రజలమై ఉండి అన్యాచారాలు పాటిస్తూ అన్య పద్ధతులు చేస్తూ మనం దేవుణ్ణి బాధపరుస్తున్నామండి. హల్లెలూయా. చూడండి, మరొకసారి నేను చదువుతున్నాను. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. నా కన్నుల ఎదుట ఎలాంటి దుష్కార్యాన్ని నేను ఉంచుకోను, చూడను, ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనివ్వను. మనము ఏ పనులు చేయాలంటే భక్తి పనులు, ఏమండి, భక్తి కలిగినటువంటి వారు చేసే పనులు మాత్రమే మనం చేయాలా. యథార్థవంతులు చేసే పనులు మాత్రమే మనం చెయ్యాలా. ఒకవేళ ఏదైనా అనుమానము ఏదైనా ఉంటే అడిగి దైవజనులను సంప్రదించి, ఇలా చేయవచ్చా అయ్యగారు, అలా చేయొచ్చా, ఏంటి మాకు అని అడిగి తెలుసుకొని ఆ మార్గము గుండా మనం పయనించాలి. అందుకే కదా దేవుడు వాక్యాన్ని ఇచ్చారు, అందుకే కదా దేవుడు మాబోటు సేవకులు పెట్టారు మీకు చెప్పడం కోసం. హల్లెలూయా. కనుక మన కన్నుల ఎదుట ఎలాంటి దుష్కార్యం ఉంచుకోకూడదు. భక్తిహీనుల మార్గంలోనికి మనం వెళ్ళకూడదు. వారి క్రియలు మనం హేయంగా చూడాలి. వారి పనులు మనకు ఇంపుగా ఉండకూడదు, అసహ్యంగా ఉండాలి. నేను అలా ఉంటానయ్యా అని దావీదు దేవునికి మాట చెప్తా ఉన్నాడు. 4వ వచనం చదువుతాను. దౌష్ట్యమును నేను అనుసరింపను, దౌష్టమ్యను నేను అనుసరింపను. చూడండి, మూర్ఖత్వం ఇక్కడ మూర్ఖ చిత్తుడు అని ఉంది, అంటే మూర్ఖుడు అని అనుకుందాం మనం. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత దౌష్ట్యమును అంటే దుర్మార్గత, మూర్ఖత్వం. ఏమంటున్నాడంటే మూర్ఖత్వము లేక దౌష్ట్యమును నా యొద్ద నుంచి తొలగిపోవాలి, నేను అనుసరించను, మూర్ఖంగా నేను ఉండను. నేను పట్టిన దానికి 3 కాళ్ళు అనేటువంటి స్వభావం ఎవరిదంటే మూర్ఖులది. హల్లెలూయా.